డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. అమన్ ప్రీత్ సింగ్ కోసం ఇప్పటికే తెలంగాణ ఈగల్ టీం పోలీసులు గాలిస్తున్నారు. మసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో రకుల్ సోదరుడి పేరు కూడా బయటకు వచ్చింది. 17న ట్రూ బజార్కు చెందినటువంటి నితిన్ సింఘానియా, శ్రెనిక్ సింఘ్వి అరెస్ట్ అయ్యారు. ఈ ఇద్దరు వ్యాపారుల నుంచి అమన్ రెగ్యులర్గా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. వ్యాపారుల నుంచి 43 గ్రాముల కొకైన్, MDMA స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా సైబరాబాద్ పోలీసులకు రకుల్ సోదరుడు పట్టుబడ్డ విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు మరొకసారి ఈ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడి పేరు రావడం సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు అతను తప్పించుకుని తిరుగుతున్నట్లుగా తెలుస్తోంది. పారిపోయాడు. ఎక్కడున్నాడో ఆచూకీ కనిపెట్టడం కోసం పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మరొకసారి ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడితో పాటు ఇంకెవరెవరి పేర్లు బయటికి రాబోతున్నాయా అనే చర్చ కూడా జరుగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడి పేరు బయటికి రావడంతో టాలీవుడ్లో మరొకసారి ఈ డ్రగ్స్ అంశానికి సంబంధించి సంచలనం రేగిందనే చెప్పాలి. తెలంగాణ ఈగల్ టీం అలాగే మసబ్ ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా ఈ రైడ్స్ నిర్వహించారు. ఈ రైడ్స్లో కొకైన్, MDMA వంటి ఖరీదైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఒక ఇద్దరు వ్యాపారులను నితిన్ సింఘానియా, శ్రెనిక్ సింఘ్విని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందు రైడ్స్ చేసిన సమయంలో ఆ టైంలో వీరి దగ్గర నుంచి 43 గ్రాముల కొకైన్ అలాగే MDMA స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వీరికి 4 రెగ్యులర్ కస్టమర్లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు ఈ రైడ్స్ తర్వాత. అందులో ఒకరు సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిగా తేలడంతో ముందు వాళ్ళు సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి అన్నారట. ఆ తర్వాత పేర్లు వాళ్ళు రివీల్ చేసిన సమయంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. వెంటనే అమన్ ప్రీత్ సింగ్ కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు. కానీ ఈలోపే అమన్ ప్రీత్ సింగ్కి విషయం తెలిసింది, ఎలాగో లీక్ అయింది. ఈ నేపథ్యంలో అతను పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అతని కోసం పోలీసులు ఇప్పుడు గాలిస్తున్నారు. గతంలో కూడా ఇలాగే డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ సింగ్ పేరు రావడం మనం చూసాం. ఇప్పుడు మరొకసారి అతని పేరు రావడంతో సంచలనంగా మారింది.